బతుకమ్మ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అర్చన ఆచార్య. నేను జాన్ బెవర్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ గా వర్క్ చేస్తున్నాను. ఇవాళ మనతోని గౌరవనీయులైన అనంత స్వరూప్ గారు ఉన్నారు. ఈయన మా కాలేజ్ చైర్మన్. ఇవాళ మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు వరల్డ్ పాపులేషన్ డే శుభాకాంక్షలు అందరికీ. యాక్చువల్లీ July 11 ఇవాళ వరల్డ్ పాపులేషన్ డే అండి. అండ్ వరల్డ్ పాపులేషన్ గురించి మనం ఫస్ట్ మాట్లాడుకుంటున్నప్పుడు పాపులేషన్ పెరగంగానే వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ కమ్స్ ఇన్ టు అవర్ నోటీస్ అంటే ఈ ఉన్న జనాభాకి అంతటికిను ఉపాధి ఉద్యోగ అవకాశాలు. మనం ఎప్పుడు హోటల్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకున్నా ఉపాధి ఉద్యోగం ఇది గ్యారంటీ ఉంది కాబట్టి మనం హోటల్ మేనేజ్మెంట్ కోర్సుని కానీ హోటల్ అండ్ టూరిజం రంగాన్ని కానీ ఎంఫసైజ్ చేస్తాం అనమాట. సో ఇవాళ ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంలో కూడా ఈ జనాభాకి సరిపడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇవ్వగలిగిన ఏకైక రంగము మన హాస్పిటాలిటీ రంగం, అంటే హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం రంగం అన్నమాట. ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో అంటే కోవిడ్ వచ్చి ఇప్పుడు 10th రిజల్ట్స్ కూడా వచ్చేసాయి, మనకి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. అంటే ఈ ఉభయ రాష్ట్రాల్లో వచ్చేసాయి, తెలంగాణలో కానివ్వండి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి అన్ని రాష్ట్రాల్లో 10th రిజల్ట్స్ ఇంటర్ రిజల్ట్స్ మనకు అవుట్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ ఏం చేయాలన్న ఆలోచనలో చాలా మంది విద్యార్థులు ఉన్నారు. అండ్ మొన్న 2 days బ్యాక్ మనకు సప్లిమెంటరీ ఉంటుంది అనుకున్న వాళ్ళని కూడా గవర్నమెంట్స్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సప్లిమెంటరీ కూడా అందరూ క్రాస్ అయిపోయినాం మనం. సో మన అందరికీ ఏం ఆలోచన ఉంది ఇప్పుడు అంటే నెక్స్ట్ ఏం చేయాలి, ఏం చేస్తే మన భవిష్యత్తులో మనకు ఉద్యోగాలు ఈజీగా దొరుకుతాయి, ఉపాధి అవకాశాలకు ఒక గ్యారంటీ ఉంటుంది అన్న ఆలోచనలో ఉన్నారంతా. వీటన్నిటికీ సింగిల్ పాయింట్ సొల్యూషన్ హోటల్ మేనేజ్మెంట్. ఎందుకనంటే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన తర్వాత మన టూరిజం రంగంలో కానివ్వండి ఆతిథ్య రంగంలో కానివ్వండి మనకు ఎనలేనన్ని ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. అది 10th బేసిస్ మీద అయి ఉండవచ్చు, లేదా ఇంటర్మీడియట్ బేసిస్ మీద అయి ఉండవచ్చు. ఎందుకనంటే ఇప్పుడు మనకు హోటల్ మేనేజ్మెంట్లో 10th బేస్ కోర్సులు కూడా ఉన్నాయి, ఇంటర్మీడియట్ బేస్డ్ కోర్సులు కూడా ఉన్నాయి. అంటే డిగ్రీగా ఉంది, ఇంటర్గా ఉంది, అండ్ టూరిజంలో ఉంది, మనకి BBA ఉంది. సో రకరకాల కోర్సెస్ ఉన్నాయి కాబట్టి మనకు నచ్చిన మనకు వీలైన ఒక కోర్సులో జాయిన్ అవుతే మనకు ఖచ్చితంగా ఉద్యోగం ఉపాధి అన్నది మనం గ్యారంటీ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమనుకుంటాం, నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయాను కదా అన్న ఆలోచనలో ఉంటారు. సడన్ గా ఇప్పుడు పాస్ అయిపోయారు. పాస్ అయిన తర్వాత నేను ఏం చెయ్యాలి? కాల్ అటెండ్ అవుదామండి. హలో మేడం, నమస్తే అండి, మీ పేరు? మేడం శేఖర్. మేడం శేఖర్ గారు, కామారెడ్డి నుంచి. చెప్పండి మేడం. అది ఇప్పుడు పాస్ అయ్యాను మేడం ఇంటర్మీడియట్. ఓకే, అంటే డిగ్రీ కాకుండా హోటల్ మేనేజ్ చేద్దాం అనుకుంటున్నాము. ప్రాసెస్ ఎలా ఉంటుంది మేడం? శేఖర్ గారు, ప్రాసెస్ అంటేనండి మీరు కాలేజ్కి మీరు ఒకసారి వచ్చారనుకోండి, మీ కాలేజ్లో మనకు కోర్స్ ఎలా ఉంటుంది, 3 years ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉంటాయి అవన్నీ మేము విశదంగా చెప్తాం మీకు. ఓకే, దాని తర్వాత మీరు వచ్చి మీకు అన్ని నచ్చినట్టయితే కనుక ఒక చిన్న ఆప్టిట్యూడ్ టెస్ట్ మీరు క్లియర్ చేసేసుకొని అడ్మిషన్ తీసేసుకోవచ్చండి. ఆన్లైన్ క్లాసెస్ కూడా మేమంతా ప్రిపేర్ అయిపోయి ఉన్నాం కాబట్టి గవర్నమెంట్ పర్మిషన్ రాగానే మేము ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాము. మనది యాక్చువల్లీ 3 years కోర్స్ అండి, డివైడెడ్ ఇంటూ 6 semesters. కాల్ కట్ అయినట్టుందండి. మనం ఇంతకు ముందు మాట్లాడుకుంటున్న దానికి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు 10th అయిన తర్వాత నేను ఏం చేయాలి, ఇంటర్మీడియట్ అయిన తర్వాత నేను ఏం చేయాలి అన్న ఆలోచన. అయ్యో నేను సరిగ్గా చదువుకోలేదే, ఇంట్లో వాళ్ళ ప్రెషర్స్ కూడా ఉంటాయి. అంటే మీరు ఇది చెయ్యండి అది చేయండి, లేదా నువ్వు ఇంజనీరింగ్ జాయిన్ గాను, మెడిసిన్ చేయి, లేకపోతే నువ్వు ఫిజియోథెరపీ చేయి. ఇంట్లో వాళ్ళకు కూడా రకరకాల ఆశలు ఉంటాయి. అంటే వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, లేదా ఎవరైనా అడిగి ఉండవచ్చు, రకరకాల కారణాలతో చెప్పుకుని ఉంటారు. అయితే మనం ఇందులో స్పెసిఫిక్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్లో మా కాలేజ్లో మాకు ఫారిన్ లో కొలాబరేషన్ ఉందండి. అంటే ఆ కొలాబరేషన్ గురించి స్వరూప్ సార్ గారు మీకు చెప్తారు ఇప్పుడు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ద వ్యూవర్స్. నా పేరు అనంత స్వరూప్ అండి, ఈ కాలేజ్ చైర్మన్ నేను. సో ఐ థింక్ అర్చన గారు మా ప్రిన్సిపల్, వీఆర్ లాంగ్ అసోసియేటెడ్. హోప్ఫుల్లీ మీకు చాలా ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది. సో మీ అందరికీ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పకుండా మీరు మా కాలేజ్కి కాల్ చేయొచ్చు, ప్రిన్సిపల్ మేడంకి కాల్ చేయొచ్చు. ఇంకా స్టాఫ్ అందరూ మీకు అసిస్ట్ చేస్తారు. లాట్ ఆఫ్ కౌన్సిలింగ్ పీపుల్ ఉన్నారు. సో యూ కెన్ రీచ్ టు ఎవ్రీవన్. కాలర్ వచ్చింది. హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు కల్పన అండి. కల్పన గారు చెప్పండి.
ఇది మేము ఇప్పుడు కోవిడ్ ఉంది కదండి, అదర్ కంట్రీస్ లో మీరు ఓవర్సీస్ ఉందని చెప్తున్నారు. ఎలా ఉంటుందండి ఇప్పుడు? అంటే ఇంటర్ వాళ్ళు ఇప్పుడు మీరు అక్కడే ఫస్ట్ ఇయర్ నుంచి అక్కడ ఉంటుందా స్టడీస్, లేదంటే ఇక్కడి నుంచి మీరు మళ్ళీ ఫైనల్ ఇయర్స్ లో లేకపోతే జాబ్ అక్కడ పంపిస్తారా? ఎలా ఉంటుందనే డీటెయిల్స్ కొంచెం చెప్తారా? కల్పన గారు, దీంట్లో మీకు నేను ఫస్ట్ చెప్తానండి. దీని గురించి మీకు స్వరూప్ గారు అయితే పర్ఫెక్ట్ గా చెప్పగలుగుతారు నాకన్నా బెటర్ గా. అయితే మీరు కోర్స్ అడిగిన దాని గురించి చెప్తానండి. ఇక్కడ ఫస్ట్ మీరు ఇక్కడ కోర్స్ చేస్తారు, 6 సెమిస్టర్స్ కోర్స్ మీరు ఇక్కడ చేస్తారు. చేసిన తర్వాత ఎక్స్టెండెడ్ ఇంటర్న్షిప్ కోసం మిమ్మల్ని ఫారెన్ పంపించడం జరుగుతుంది. అండ్ మీకు కోవిడ్ గురించి డౌట్ అంటే ఇప్పుడుందండి కోవిడ్, ఆల్రెడీ ఒక 3-4 మంత్స్ కానీ ఇయర్ ఎండ్ లోపల క్లియర్ అయిపోతుంది. సో మీది కోర్స్ అయిపోయేసరికి కాల్ కట్ అయినట్టుంది. సార్, కల్పన గారు అడిగినట్టు అబ్రాడ్ లో మన ఉపాధి అవకాశాల గురించి మీరు కొంచెం చెప్తారా? డెఫినెట్లీ అండి. ఈ కోర్స్ చేయడం వలన అబ్రాడ్లో చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి బేసికల్గా. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఇక్కడ ఈ కోర్స్ చేసేటప్పుడే మీరు ట్రైనింగ్ 6 మంత్స్ ట్రైనింగ్కి వెళ్తారు. ఆ 6 మంత్స్ ట్రైనింగ్ అవ్వడం వలన ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ వస్తుంది. దాని వలన మీకు ట్రైనింగ్ 6 మంత్స్ ట్రైనింగ్కి వెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది. లేకపోతే సెమిస్టర్ ఎక్స్చేంజ్ అనే ప్రోగ్రామ్ కూడా కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో ఆ సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కూడా మీరు యూటిలైజ్ చేయొచ్చు. ఈ కమింగ్ టు కోవిడ్ అనేది ఒక చాలా పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది అందరికీ. కానీ ఇది ఓన్లీ టెంపరరీ థింగ్. ఎందుకంటే ఈ ఇండస్ట్రీ, ఒక టూరిజం ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ. ఇంకొకటి ఈ ఇండస్ట్రీ ఈ వరల్డ్ వైడ్ చాలా ర్యాపిడ్గా మీరు ఒక 10 years నుంచి తీసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్కళ్ళు దే ఆర్ గోయింగ్ ఫర్ ట్రిప్స్. సో లాట్ ఆఫ్ టూరిజం అన్ని కంట్రీస్ ఎంకరేజ్ చేస్తున్నాయి. సో ఎవ్రీ ఇండస్ట్రీ స్ట్రగుల్ అవుతున్నట్టుగానే ఈ టూరిజం ఇండస్ట్రీ కూడా స్ట్రగుల్ అవుతుంది. దట్ ఈస్ వెరీ టెంపరరీ పీరియడ్, బట్ డెఫినెట్లీ వీ కెన్ సీ దిస్ విల్ బి ఓవర్కమింగ్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్ జనరల్ గా. అండ్ ఆల్రెడీ లాట్ ఆఫ్ కంట్రీస్ లో ఆల్రెడీ ఓపెనింగ్స్ అయిపోయినాయి. ఇప్పుడు యూరోప్ లో చూసుకుంటే ఆల్రెడీ దే హావ్ స్టార్టెడ్ టూరిజం, ఆల్రెడీ ఎయిర్లైన్స్ స్టార్ట్ అయిపోయినాయి, ఆల్రెడీ దర్ ఈస్ లాట్ ఆఫ్ జాబ్ రిక్వైర్మెంట్స్. ఇప్పుడు మీరు ఒకవేళ రియల్ సిచ్యువేషన్ మీరు ఒకవేళ యూరోప్ లో చూసినట్టయితే ఆల్రెడీ దేర్ ఆర్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్, బట్ అక్కడికి వెళ్ళడానికి ఆ వీసా ప్రాసెస్ చేయడానికి సిచ్యువేషన్ లేదు. సో డెఫినెట్లీ దిస్ విల్ కొంత టైంలో ఇదంతా ఫేడ్ అవుట్ అయిపోతుంది. డెఫినెట్లీ మీరు ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళకి మాత్రం వెరీ వెరీ గుడ్ బ్రైట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇఫ్ యూ టేక్ ఇంట్రెస్ట్ అండ్ వర్క్ హార్డ్, డెఫినెట్లీ, అండ్ వీ విల్ గైడ్ యూ విత్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. మీకు ఫ్రీ కన్సల్టింగ్ ఉంటుంది. మీకు వీ డోంట్ ఛార్జ్ ఎనీథింగ్. మీకు ట్రైనింగ్ పంపించడానికి కానీ, మీకు ప్లేస్మెంట్స్ చేయడానికి కానీ అన్నిటి కూడా మా సపోర్ట్ కంపల్సరీగా ఉంటుంది. సో అర్చన గారు ఇప్పుడు మనకి అబ్రాడ్ దాని గురించి సార్ చాలా వివరంగా మనకు చెప్పారు. దీంట్లో మనము ఆలోచించాల్సింది, వెనక్కి తగ్గాల్సింది ఏమీ లేదండి. ఎందుకంటే ఎవ్రీథింగ్ హ్యాస్ గాట్ ఇట్స్ స్పేస్. కోవిడ్ అన్నది ఇప్పుడు ఒక సమస్య, ప్రతి సమస్యకి సమాధానాలు ఉంటాయి. ఎందుకంటే మన ప్రపంచం ఆగిపోదు. లైఫ్ డజంట్ స్టాప్, ఇట్ హ్యాస్ టు గో ఆన్. రకరకాల అవెన్యూస్ వెతుక్కుంటారు, దారులు వెతుక్కుంటారు. సో మనకు ఆల్రెడీ దారులన్నీ ఓపెన్ అవడం మొదలైనవి. హార్డ్లీ ఇట్స్ వెరీ షార్ట్ టర్మ్ గ్లిచ్ అనమాట. 3-4 months ఆర్ మేబీ దిస్ ఇయర్ ఎండ్ లో 2020 క్లోజ్ అయ్యేసరికి ఐ థింక్ ఆల్ దిస్ విల్ ఎండ్ అండ్ హోప్ఫుల్లీ వీఆర్ లుకింగ్ టువర్డ్స్ అ బ్రైటర్ ఫ్యూచర్. అదనమాట. సో మనం ఇంతకుముందు మాట్లాడుకుంటున్నట్టు హోటల్ మేనేజ్మెంట్ లో ఉపాధి అవకాశాలు సో అబ్రాడ్ లో ఉన్నాయి కరెక్టే, ఇండియాలో ఉన్నాయి కరెక్టే. ఏ ఏ రంగాల్లో ఉన్నాయి, మనకి ఎక్కడెక్కడ మనం ఏమేం చేయగలుగుతాం? జాన్ బోర్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ తార్నాక, సికింద్రాబాద్ 2007వ సంవత్సరంలో ప్రారంభించబడి అత్యున్నతమైన సదుపాయాలు మరియు ఆకర్షణీయమైన విద్యా వాతావరణంలో జాబ్ ఓరియంటెడ్ కోర్సులు అందిస్తున్న సంస్థ జాన్ బోర్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. మా కాలేజ్ లో కోర్సులు పూర్తి చేస్తున్న వారికి సులభంగా జాబ్ వచ్చే అవకాశం. మేము అందించే కోర్సులు: హోటల్ మేనేజ్మెంట్ ఇన్ డిగ్రీ 3 సంవత్సరాలు, విద్యార్హత ఇంటర్, డిప్లొమా కోర్సులు, డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ 1 సంవత్సరం కోర్సులు, విద్యార్హత 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఇన్ ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్ 2 సంవత్సరాల కోర్సు, విద్యార్హత 10వ తరగతి, 100% క్యాంపస్ ప్లేస్మెంట్, స్టార్ హోటల్స్ లో మరియు టూర్ అండ్ ట్రావెల్ రంగాల్లో సంవత్సరానికి సుమారు 2 లక్షల జీతంతో జాబ్ పొందే అవకాశం. ఎస్సీ,
ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులకు స్కాలర్షిప్ పొందే అవకాశం కలదు. పరిమితి సంఖ్యలో సీట్లు కలవు. అడ్మిషన్లు జరుగుతున్నాయి. సంప్రదించండి. జాన్ బోర్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ, తార్నాక, బిగ్ బజార్ దగ్గర, సికింద్రాబాద్. సెల్ 9963333936 మరియు 9963333939. మరిన్ని వివరాలకు మా వెబ్సైట్ www.johnbor.in. మనం అబ్రాడ్లో కానివ్వండి, ఇండియాలో కానివ్వండి, ఉద్యోగాలు, ఉపాధి మనం వెతుకుంటున్నప్పుడు అసలు ఏ రంగాల్లో మనం ఉపాధి, ఉద్యోగం సంపాదించుకోగలుగుతాము? మనకు తెలిసినట్టు హోటల్ మేనేజ్మెంట్ కాబట్టి హోటల్లో ఉంటుంది. వెరీ గుడ్. తర్వాత మనకు హోటల్లోనే కాకుండా టూరిజం డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఉంటాయి. అంటే ప్రభుత్వ ఉద్యోగాలకు ఇది ఒక దారి. మనం మామూలుగా హోటల్ మేనేజ్మెంట్ చేస్తే గవర్నమెంట్ జాబ్ రాదేమో అన్న ఒక భయంలో ఉంటాం, కానీ గవర్నమెంట్ జాబ్ కూడా హోటల్ మేనేజ్మెంట్ వల్ల రావచ్చు. తర్వాత మనం ఏవియేషన్ అంటే మనం ఫ్లైట్ టికెటింగ్ చేయొచ్చు, లేదా ఫ్లైట్ స్టీవర్డ్ గానో, ఎయిర్ హాస్టెస్ గానో ఇలాంటి ఉద్యోగ అవకాశాలు కూడా మనకు ఉంటాయి. రైల్వేస్లో ఉంటుంది. ఐఆర్సిటీసీ వాళ్ళు కేటరింగ్ మేనేజర్స్, కేటరింగ్ సూపర్వైజర్స్ ఇట్లాంటి పోస్టులకి హోటల్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్ని తీసుకుంటూ ఉంటారు. అండ్ ఇప్పుడు వచ్చిన ఒక కొత్త అవెన్యూ బీబీఏ హోటల్ మేనేజ్మెంట్ ఆర్ బీబీఏ టూరిజం మేనేజ్మెంట్. ఈ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి చేయడం వల్ల మేనేజరియల్ అంటే డైరెక్ట్గా ఒక సూపర్వైజరీ కేటగిరీలోకో లేకపోతే డైరెక్ట్గా ఒక మేనేజరియల్ కేటగిరీలోకో మనం జాబ్ చేసే అవకాశం మనకు ఉందన్నమాట. అంటే టూరిజంలో బీబీఏ చేస్తే డైరెక్ట్గా నీకు ఒక మంచి కంపెనీలో నువ్వు ఒక సీనియర్ సూపర్వైజర్ అలాంటి జాబ్లో మనం జాయిన్ అయిపోవచ్చు. హలో గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను రేఖను మాట్లాడుతున్నాను నిజామాబాద్ నుంచి. రేఖ గారు చెప్పండి మేడం. ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ జాయిన్ అయిన తర్వాత కెరీర్ లో సక్సెస్ఫుల్ అవ్వడానికి మీరు ఎట్లాంటి ట్రైనింగ్ ఇస్తారు కొంచెం చెప్పగలరా? ఓకే రేఖ గారు, హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ అయిన తర్వాత కెరీర్ లో సక్సెస్ అవడము అంటే అండి, హోటల్ మేనేజ్మెంట్ మనది ఇప్పుడు 3 years కోర్స్ ఇంటర్ బేస్ గా జాయిన్ అవుతాయి. ఈ 3 years కోర్స్ అంటే మీరు 3 years కోర్స్ జాయిన్ అయినా 1 year కోర్స్ జాయిన్ అయినా కూడా మీ కోర్స్ డ్యూరేషన్ లో మీకు ఒక రిగరస్ ట్రైనింగ్ ఉంటుందన్నమాట. బోత్ థియోరిటికల్ అండ్ ప్రాక్టికల్. అంటే థియోరీ క్లాసులు ఎలాగ చెప్తామో ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా అంతే రిగరస్ గా ఇస్తారు. సో ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్ వల్ల మీకు హోటల్ రంగంలో, ఆతిథ్య రంగంలో మీకు కావాల్సిన స్కిల్స్ అన్ని మీకు ఎక్విప్ అవుతాయి. వన్స్ మీరు ఆ స్కిల్స్ అన్ని మీకు ఎక్విప్ అయిన తర్వాత ప్రాక్టికల్ గా మీరు సొంతంగా అన్ని హ్యాండిల్ చేయగలిగినప్పుడు మీకు ఉపాధి అవకాశాలు అన్నవి పెరుగుతాయి. అండ్ సెకండ్ థింగ్, మీకు ఇందులో టెక్నికల్ ట్రైనింగ్ తో పాటు హౌ టు లీడ్ యువర్ సెల్స్ అంటే మీరు మాట్లాడడం ఎలా మాట్లాడాలా, యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్, యువర్ బాడీ లాంగ్వేజ్ అంటే ఎటికెట్, ఎట్లా కూర్చోవాలా, ఎట్లా నించోవాలా, పెద్దలతో మర్యాదపూర్వకంగా ఎట్లా ప్రవర్తించాలి, తర్వాత వచ్చేసి మీరు కమ్యూనికేషన్ అంటే ఎలా మాట్లాడాలి, మాట్లాడే విధానం ఏంటంటే బాస్తో ఎలా మాట్లాడాలి, గెస్ట్తో ఎలా మాట్లాడాలి, కొలీగ్స్తో ఎలా ఉండాలి, ఇట్లాంటి టెక్నిక్స్ అన్నీ నేర్పించడం జరుగుతాయి అన్నమాట. ఈ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకు హోటల్ రంగంలోనే కాదండి, సాధారణంగా మన లైఫ్లో కూడా చాలా అవసరమైన స్కిల్స్. ఇవన్నీ మీకు ఈ కోర్స్ అన్నది మీకు ప్రొవైడ్ చేస్తుంది. దాంతో మీరు ఉద్యోగం అన్నది ఒకటే కాకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ మీ సెల్ఫ్ ఇమేజ్ బిల్డప్ అయి మీ లైఫ్ మొత్తము కాన్ఫిడెంట్గా ఒక మంచి ఏమంటే ఒక సిటిజన్ ఆర్ అ కంప్లీట్ హ్యూమన్ బీయింగ్గా మీరు రూపాంతరం చెందుతారు. అండ్ మీకు దాంతోపాటు ఉద్యోగ అవకాశం కూడా దొరుకుతాయి. కాబట్టి సక్సెస్ఫుల్ లైఫ్ అన్నది మీరు లీడ్ చేస్తారు. వి ఎన్ష్యూర్ నాట్ ఓన్లీ అ సక్సెస్ఫుల్ జాబ్ బట్ ఆల్ దోస్ క్రెడెన్షియల్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ టు లీడ్ అ సక్సెస్ఫుల్ లైఫ్. దట్ ఈస్ వాట్ వి ఆఫర్ యూ. ఇందులో ఇంకొక పాయింట్ కూడా ఒకటి చెప్పొచ్చండి. చాలా మంచి క్వశ్చన్ అది. యాక్చువల్గా ఇప్పుడు 10th క్లాస్ అయిపోయిన తర్వాత కెరీర్ ఎలాగ చేసుకోవాలా అనేది ముఖ్యమైన క్వశ్చన్గా కనబడుతుంది. సో ఇందులో ఒక చాలా మంచి ఆపర్చునిటీ కూడా ఒకటి ఉన్నదండి. ఎందుకంటే ఇంటర్మీడియట్లో ఒకేషనల్ హాస్పిటాలిటీ అండ్ టూరిజం ఏరియా ఒకటి ఉన్నది. సో 2 years అది చేయడం వలన మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అవుతుంది. అట్లనే మీరు 3 years డిగ్రీ కంటిన్యూ చేయొచ్చు. సో మీరు ఈ 2 years ఎప్పుడైతే మీరు 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత 2 years ఇంటర్మీడియట్ చేస్తారో అప్పుడు మీకు ఒక 6 months ఇండస్ట్రీకి వెళ్ళి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినప్పుడు మళ్ళీ ఇంకొకసారి మీరు ఇండస్ట్రీకి వెళ్తారు. సో టోటల్లీ యూ విల్ హ్యావ్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ టోటల్లీ యూ విల్ హ్యావ్ 5 years ఆఫ్ కోర్స్. సో డెఫినెట్గా ఆ 5 years చేసిన
మీరు ఏదైతే కోర్స్ కంప్లీట్ చేస్తారో దాని వాల్యూ, దాని మీ ఎక్స్పీరియన్స్ కానీ మీ ట్రైనింగ్ లెవెల్స్ కానీ చాలా హై ఉంటుంది కనుక మీరు మీ కెరీర్లో చాలా ఫాస్ట్గా డెవలప్ అవడానికి చాలా మంచి స్కోప్, ఇంటర్వ్యూస్లో మీరు త్రూ అవ్వడానికి చాలా మంచి స్కోప్ ఉంటుంది. అట్లనే ఈ అబ్రాడ్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ అబ్రాడ్ ఆపర్చునిటీస్ చూస్తే డెఫినెట్గా మీరు 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కనుక మీరు ఒకవేళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఫుల్ టైం జాబ్ చేసుకుంటా చదువుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో ఇది ఒక చాలా పెద్ద ఆపర్చునిటీగా మేము చూస్తున్నాము. సో మేము అర్చన గారు దీని గురించి చాలా రోజుల నుంచి డిస్కస్ చేస్తూ ఉన్నాము యాక్చువల్గా. సో యాక్చువల్గా దిస్ ఇయర్ మేము మొయినాబాద్లో ఒక 2.5 acres క్యాంపస్లో కాలేజ్ కూడా స్టార్ట్ చేసి ఒక ఇంటర్నేషనల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలా అన్నది దాని గురించి మేము ప్లాన్ చేశాము. సో ఆ ప్లాన్స్ కూడా ఆన్ గోయింగ్ ఉన్నాయి. సో డెఫినెట్గా ఈ కొత్త ప్రాజెక్టులు ఎక్కడైతే మేము స్టార్ట్ చేస్తున్నామో ఇట్లాంటి 5 years టోటల్ దాంతో స్కీమ్ తోటి రావడం జరుగుతుంది. సో దాని తర్వాత మిమ్మల్ని అబ్రాడ్ కూడా పంపించి ఆ అబ్రాడ్లో కూడా మీకు ఫుల్ టైం జాబ్, పెయిడ్ ట్రైనింగ్స్ పెట్టించే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో డెఫినెట్గా మీరు ఒకసారి కాలేజ్కి వస్తే ఇవన్నీ విషయాలు తెలుసుకోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది. సార్ చెప్పినట్టు ఏంటంటే మనం టీవీలో మనకు ఎక్కువ సమయం ఉండదు కాబట్టి అన్ని విపులంగా విశదీకరించి చెప్పడానికి మనకు సమయం సరిపోదు. కాలేజ్కి కనుక ప్రాక్టికల్గా మీరు వచ్చినట్టయితే కనుక విల్ హ్యావ్ ద హోల్ డే విత్ అస్. సో మీకు ఉన్న డౌట్లు కానివ్వండి, మీకు ఇన్ఫర్మేషన్ కానివ్వండి, చాలా వివరంగా మేము అందరం ఇవ్వగలుగుతాము. అది సార్ చెప్పదలుచుకుంది. అండ్ నో డౌట్ అండి, హోటల్ మేనేజ్మెంట్ అన్న కోర్సుని కనుక మీరు కంప్లీట్ చేస్తే భవిష్యత్తు బంగారు బాటగా ఉంటుంది. ఎందుకు అనంటే ఇప్పుడు మీరు వేరే ఏ కోర్స్ చేసినా, ఇంజనీరింగ్ కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి, ఇవన్నీ అకాడమిక్ క్రెడెన్షియల్స్ని డిమాండ్ చేసే కోర్సెస్ అండి. అంటే మీరు స్టడీస్లో చాలా బాగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్ అనుకోండి, మెడిసిన్ చేయాలనుకున్నా లేదా తత్సంబంధితమైన కోర్సెస్ ఫార్మకాలజీ కానివ్వండి, ఫిజియోథెరపీ కానివ్వండి, పాథాలజీ కానివ్వండి, ఇవన్నీ చేయాలనంటే ఫస్ట్ మన అకాడమిక్ స్కిల్స్ కానీ సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. హోటల్ మేనేజ్మెంట్కి అటువంటిది ఏం పెద్దగా అక్కర్లేదు. మన అకాడమిక్ స్కిల్స్ చాలా యావరేజ్గా ఉన్నా, బిలో యావరేజ్గా ఉన్నా టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోగలిగితే, బికాస్ ఆ టెక్నికల్ స్కిల్స్ అన్నవి మనం వంట పడితే, అంటే వర్క్ మనకు అలవాటు అయిపోయింది అనుకోండి, దానివల్ల మనకు మంచి జాబ్ అన్నీ మనకు వస్తాయి. లైక్ ఇట్స్ అ వొకేషనల్ కోర్స్ అదనమాట. వొకేషనల్ అండ్ ఇట్స్ అ ప్రొఫెషనల్ కోర్స్ వేర్ యూ కెన్ గెట్ ఇన్ టు అ ప్రొఫెషన్ డైరెక్ట్లీ విత్ బిలో యావరేజ్ ఆర్ ఈవెన్ యావరేజ్ అకాడమిక్ క్రెడెన్షియల్స్. అది చెప్పదలుచుకున్నాను. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మా బ్రదర్ ఈ మధ్య 10th class తెలంగాణ గవర్నమెంట్ అందరినీ పాస్ చేస్తున్నారు మేడం. మాకు హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో జాయిన్ అయితే మాకు అవకాశం ఎలా ఉంటుంది తమ్ముడికి? ఓకే, 10th class మన ఇప్పుడు 10th class తర్వాత మనకి 2 పాసిబిలిటీస్ ఉన్నాయండి. ఒకటి డిప్లొమా చేయొచ్చు, రెండోది 2 years ఇంటర్మీడియట్ కోర్స్ ఉంది మన దగ్గర టూరిజం మేనేజ్మెంట్లో, వొకేషనల్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఆఫర్ చేసేది. సార్ ఇంతకుముందు చెప్పింది యాక్చువల్లీ దాని గురించే. 2 years ఇంటర్మీడియట్ కోర్స్ మనం కనుక చేసినట్టయితే దీనివల్ల మనకు మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ఈ ఇంటర్మీడియట్ కోర్స్ అయిన తర్వాత మళ్ళీ ఒక 3 years డిగ్రీ చేయదలుచుకుంటే కనుక హోటల్ మేనేజ్మెంట్ లోనే డిగ్రీ చేశారనుకోండి, చాలా మంచి ఉపాధి అవకాశాలు వస్తాయి. ఎందుకంటే మీరు అందరూ 3 years డిగ్రీ కోర్స్ చదువుతారు, మీరు 5 years అందులో చదివినందువల్ల మీకు టెక్నికల్ నాలెడ్జ్, కాన్సెప్చువల్ నాలెడ్జ్ అన్ని బాగా వంటబడతాయి అండ్ మీ యొక్క అవకాశాలు కూడా పెరుగుతాయి అనమాట. ఇట్స్ అ గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే యు ఆర్ స్పెసిఫైడ్ ఇన్ దాట్. అది చాలా బాగుంటుంది. లేదు 10th తర్వాత మీరు ఒకవేళ లేదు అంత లాంగ్ చదివే ఉద్దేశం లేదండి, మాకు ఆ పరిస్థితి లేదు అని అంటే షార్ట్ టైంలో మీరు డిప్లొమా కోర్స్ కూడా చేసుకోవచ్చు హోటల్ మేనేజ్మెంట్లో. బోత్ ద కోర్సెస్ మీకు థియరిటికల్ కోచింగ్తో పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీని తర్వాత మీకు ఇంటర్వ్యూస్ ఉంటాయి, ఉద్యోగ అవకాశాలు కూడా పర్ఫెక్ట్గా ఉంటాయండి. అదే నేను చెప్పదలుచుకున్నది. సో మనం ఎప్పుడు మాట్లాడుకున్నా కానీ హోటల్ మేనేజ్మెంట్ రంగం ఎవరికి ఏ సందేహం వచ్చినా కూడా హోటల్ మేనేజ్మెంట్ రంగం అంటే సార్
ఎక్కువ మటుకు వాళ్ళు అడిగేది ఏంటంటే ఉద్యోగాలు దొరుకుతాయా, ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి, ఇవి వాళ్ళ ప్రధాన సందేహాలు అన్నమాట. మనం యాజ్ అన్ ఆర్గనైజేషన్ మేము ఎప్పుడు కూడా మా పిల్లలకి 100% ప్లేస్మెంట్ మేము ఇచ్చాము. ఆల్ దీస్ ఇయర్స్ మేము అంటే కాలేజ్ పెట్టినప్పటి నుంచి ఇవాళటి వరకు ఉద్యోగం అనేది 100% మేము వాళ్ళకి అసిస్టెన్స్ కల్పించాము, వాళ్ళకి ఆఫర్ లెటర్స్ ఇచ్చాము. అండ్ మా తరఫు నుంచి యాజ్ అన్ ఆర్గనైజేషన్ మేము హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటున్న వాళ్ళందరికీ ఇచ్చే ఆశ్వాసన ఏంటంటే మీకు ఖచ్చితంగా 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కాలేజ్ తరఫు నుంచి ఉంటుంది. దాంట్లో మీరు ఎటువంటి సందేహం పెట్టుకోని అవసరం లేదు. అండ్ మీకు ఎవరికైనా కూడా హోటల్ మేనేజ్మెంట్ చేయాలి అన్న ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి మీరు మాట్లాడి మీ అడ్మిషన్ని మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. క్లాసెస్ జరుగుతాయా ఇట్లాంటి సందేహాలు కూడా అవసరం లేదండి. ఆన్లైన్ క్లాసెస్కి మేము ప్రిపేర్డ్గా ఉన్నాము. ఎగ్జామ్స్ కూడా ఇప్పుడు పెట్టుకోవాలని యూనివర్సిటీస్కి మొత్తం యూజీసీ నుంచి మనకు నోటిఫికేషన్ వచ్చేసింది. కాబట్టి అతి త్వరలో ఎగ్జామ్స్ జరుగుతాయి. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కూడా ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఎట్ ద ఎర్లియస్ట్ మీరు అడ్మిషన్ తీసేసుకొని ప్రిపేర్గా ఉంటే బెటర్ అండి. ఎందుకంటే సీట్స్ కూడా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్. మేము వచ్చిన వాళ్ళందరినీ అట్లా తీసుకుని గొర్రెల మందిలాగా క్లాస్లో పెట్టేసి దట్ ఈస్ నాట్ అవర్ పాలసీ. వీ హ్యావ్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ అండ్ వీ విల్ టేక్ దెమ్ ఇన్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్. అంటే ఎవరు ముందుగా వస్తే వాళ్ళకి అడ్మిషన్ కన్ఫర్మ్ అవుతుంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి. సో మీరు కాస్త త్వరపడి వచ్చి మీ సీట్ని రిజర్వ్ చేసుకుంటే మీరు కాన్ఫిడెంట్గా ఉంటారు. And then we can proceed as soon as permission comes. Thank you, Andy. జాన్ బోర్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ తార్నాక సికింద్రాబాద్ 2007వ సంవత్సరంలో ప్రారంభించబడి అత్యున్నతమైన సదుపాయాలు మరియు ఆకర్షణీయమైన విద్యా వాతావరణంలో జాబ్ ఓరియంటెడ్ కోర్సులు అందిస్తున్న సంస్థ జాన్ బోర్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. మా కాలేజ్ లో కోర్సులు పూర్తి చేస్తున్న వారికి సులభంగా జాబ్ వచ్చే అవకాశం. మేము అందించే కోర్సులు హోటల్ మేనేజ్మెంట్ ఇన్ డిగ్రీ 3 సంవత్సరాలు, విద్యార్హత ఇంటర్, డిప్లొమా కోర్సులు, డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ 1 సంవత్సరం కోర్సులు, విద్యార్హత 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఇన్ ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్ 2 సంవత్సరాల కోర్సు, విద్యార్హత 10వ తరగతి, 100% క్యాంపస్ ప్లేస్మెంట్, స్టార్ హోటల్స్ లో మరియు టూర్ అండ్ ట్రావెల్ రంగాల్లో సంవత్సరానికి సుమారు 2 లక్షల జీతంతో జాబ్ పొందే అవకాశం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులకు స్కాలర్షిప్ పొందే అవకాశం కలదు. పరిమితి సంఖ్యలో సీట్లు కలవు. అడ్మిషన్లు జరుగుతున్నాయి. సంప్రదించండి. జాన్ బోర్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ, తార్నాక, బిగ్ బజార్ దగ్గర, సికింద్రాబాద్. సెల్ 9963333936 మరియు 9963333939. మరిన్ని వివరాలకు మా వెబ్సైట్ www.johnbor.in.